Okay, how many of you are interested to know about some more important websites? I'm the author of a book called Hacking Secrets that was a bestseller in Amazon for 2 years, 2017, 2018. Hacking Secrets is the book name. Second book is Exploring Internet. ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్ మీద మేము కొన్ని పదుల కొద్ది వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. ఎలాంటి ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, ఎలాంటి వెబ్సైట్స్ మీరు యూజ్ చేస్తే మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. సేమ్ ఇంపాక్ట్ ఛానల్లో మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా 2014, 2013 నుంచి ఉన్న ఇంపార్టెంట్ వెబ్సైట్స్ అన్నీ కూడా మేము అందులో పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ వాచ్ చేయండి. రీసెంట్గా మై థర్డ్ బుక్ ఒక 15 days బ్యాక్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ పోలీస్ వాళ్ళు తెలంగాణ స్కూల్ పిల్లలందరికీ కూడా బుక్ ఇవ్వడం జరిగింది. సైబర్ అంబాసిడర్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ప్రతి స్కూల్లోనూ ఒక 2 పిల్లలకి ఆ బుక్ అనేది సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ బుక్లో నేను రాసిన కొన్ని ఇంపార్టెంట్ వెబ్సైట్స్ నేను మీకు చెప్తాను. స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో కానీ మీ ఫ్యామిలీస్లో కానీ ఈ వెబ్సైట్స్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. నాలెడ్జ్, చాలామంది స్పీకర్స్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయొద్దు ఎక్కువ కాలం అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, డిఫరెంట్ స్పీకర్స్ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టాక్స్ ఇస్తారు. దేర్ విల్ బి ఎ కాంట్రడిక్షన్ అమాంగ్ దెమ్. సమ్ టాక్స్ అనేది కాంట్రడిక్ట్ అవుతాయి. బట్ మీకు ఎవరైతే మీ సెక్టార్కి సంబంధించిన స్పీకర్ ఉంటారో యూ కెన్ ఫాలో. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఫాలో దెమ్. ఓకే, నాకైతే దిస్ ఇస్ మై థర్డ్ హ్యాండ్ అండ్ మై 6th ఫింగర్. ఏంటది? ఓకే, ఇంకొక సోల్ ఉంది నాకు, అక్కడ కూర్చుంది. ఈరోజు పాపం వాళ్ళ కోసం తీసుకొచ్చాను. వాట్ ఈస్ మై సోల్ దేర్? మై ల్యాప్టాప్. ఓకే, అది లేకుండా ఆల్మోస్ట్ నేను మేల్కొన్నంతసేపు ఇది నాతోనే ఉంటాయి. బట్ ఇది ఎలా వాడుతున్నామన్న దాన్ని బట్టి ఉంటుంది. హౌ వీఆర్ యూజింగ్ ఇట్. గాట్ ఇట్? ఇందులో నేను మోస్ట్లీ ఇందాక ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి సార్ చెప్తున్నారు, ఇమ్తియాజ్ సార్, ఆ టైంలో ఐఎమ్ జస్ట్ రైటింగ్ మై 4th బుక్ రిలేటెడ్ టు సైబర్ సెక్యూరిటీ. మీరు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు దాన్ని బట్టే ఉంటుంది. నేను ఏదో వాట్సాప్ స్టేటస్లో కూర్చొని చూడటం కాదండి. ఐఎమ్ జస్ట్ కలెక్టింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ మై 4th బుక్. ఓకే, ఆ బుక్లో ఉన్న కొన్ని వెబ్సైట్స్ పేర్లు చెప్తాను. మీకు ఉపయోగం అనుకుంటే మీరు కూడా వెబ్సైట్స్ చూడండి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? రైజ్ ఆన్ హ్యాండ్స్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్లస్ బీటెక్, ఎనీ స్కూల్ స్టూడెంట్స్ అయినా సరే. ఓకే, సో ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ సమ్ వెబ్సైట్ నేమ్స్. బీటెక్ స్టూడెంట్స్ అందరికీ బాగా తెలిసి ఉంటుంది ఈ పర్టికులర్ వెబ్సైట్, NPTEL. ఈ వెబ్సైట్లో మీరు ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని, బయోటెక్నాలజీ కావచ్చు, కంప్యూటర్ సైన్స్, EEE, EC. నేను ఇక్కడ ఆంధ్ర లా కాలేజ్లో నా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కేఎల్ యూనివర్సిటీలో చేశాను. నేను చేసింది BSc కంప్యూటర్స్ అట్ ఆంధ్ర లా కాలేజ్. బట్ నేను చదువుకున్న పుస్తకాలు దేనికి సంబంధించినవో తెలుసా? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించినవి. బికాజ్ ఐ లైక్ టు స్టడీ అబౌట్ ద డిఫరెంట్ సబ్జెక్ట్. ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో అసలు ఎలా వర్క్ చేస్తాయి, ఆ పర్టికులర్ ప్లేన్స్ ఎలా ఫ్లై అవుతాయి, ఏరో డైనమిక్స్ గురించి స్టడీ చేయడం జరిగింది. అదొక్క సబ్జెక్టే కాదు, ఒక రిఫ్రిజిరేటర్ ఎలా కూల్ చేస్తుంది లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ని, దానిలో ఉండే గ్యాస్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్గా మీరుంటే డోంట్ జస్ట్ స్టిక్ టు యువర్ ఓన్ సబ్జెక్ట్. మీరు కంప్యూటర్ సైన్స్ వాళ్ళైతే కంప్యూటర్ సైన్స్కి స్టిక్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్టడీ వర్స్టైల్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఛానల్ కాల్డ్ NPTEL. ఒకసారి యూట్యూబ్లో NPTEL అని చెప్పి సర్చ్ చేయండి. దాంట్లోనే ఛానల్స్ అని చెప్పి ఇంకొక సబ్ టాపిక్ ఉంటుంది, ఛానల్స్. ఆ ఛానల్స్లోకి వెళ్తే బయోటెక్నాలజీ, బయో రిలేటెడ్ ఇంజనీరింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం రిలేటెడ్ ప్రాబ్లం చెప్తాను, వినండి. మేము రీసెంట్గా AIMERS అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చర్స్ సొసైటీ, AIMERS. మన దాంట్లో మన శరీరానికి ప్రతి దాంట్లోనూ, ఇంక్లూడింగ్ మీ హెయిర్లో అయినా, గోరులో అయినా, బ్లడ్లో అయినా DNA ఉంటుంది. ఆ DNA శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని దే డూ సమ్ స్టడీ, రైట్? మీకు కొన్ని రకాల రోగాలు, డిసీజెస్ అనేది హెరిడిటీగా వస్తాయి. గుండెపోటు కావచ్చు, బాల్డ్ హెడ్ కావచ్చు, స్కిన్ కలర్ కావచ్చు, మీ సంబంధించిన మొత్తం ప్రతి ఒక్కటి కూడా, కలర్లో ఉన్న ఐబాల్ కలర్ కూడా DNAలో ఉంటుంది. ఏ ఏజ్లో ఉన్నప్పుడు మీకు కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వాలి, ఏ ఏజ్లో ఉన్నప్పుడు క్యాన్సర్స్ రావాలి, క్యాన్సర్ కూడా DNAలో ఒక రకంగా స్టోర్ అయి ఉంటుంది. ఇఫ్ యూ కెన్ యూజ్ ద డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్ టు స్టడీ ద ప్యాటర్న్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ డిసీజ్, వీ కెన్ ఫిక్స్ దెమ్.
అలాంటి కాన్సెప్ట్స్ కూడా మీరు మల్టిపుల్ సబ్జెక్ట్స్ మీద మీకు అవగాహన ఉంటే యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. అంటే డీప్ లెర్నింగ్ మీద అవగాహన ఉండాలి, అలాగే బయో రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద కూడా అవగాహన ఉండాలి. ఎంతమందికి కనిపించింది ఎన్పిటెల్ యూట్యూబ్ ఛానల్లో ఛానల్స్ లిస్ట్? మెకానికల్ కనిపించిందా మీకు? మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, బయోటెక్నాలజీ ఉంటుంది. వర్స్టైల్ సబ్జెక్ట్స్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోండి. ఓకే, ఒక్క సెకండ్, నేను ఆ యూట్యూబ్ ప్లేస్ దట్ వెరీ జస్ట్ గివ్ మీ 30 seconds. నేను మీకు యూట్యూబ్ ఛానల్స్ చెప్తాను కొన్ని. ఫస్ట్ వెబ్సైట్ అదండి, నేను చాలాసార్లు చెప్పాను ఆ వెబ్సైట్. సెకండ్ వెబ్సైట్ దగ్గరికి వచ్చేసరికి యూట్యూబ్లోనే చూడండి మీరు. ఓకే, సెకండ్ వెబ్సైట్ మీకు మైన్యూట్ ఫిజిక్స్ అని ఉంటుంది. నాకు కెమిస్ట్రీ అంటే పెద్దగా ఇష్టం లేదు, ఎందుకంటే మా కెమిస్ట్రీ సార్ చెప్పిన విధానం అది. నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం బికాజ్ ఆఫ్ మై మ్యాథమెటిక్స్ టీచర్. ఆయన చాలా బాగా చెప్పేవాళ్ళు. కొన్ని సబ్జెక్ట్స్ మనకి ఆ చెప్పే మెథడ్స్ని బేస్ చేసుకొని, మెకానిజమ్స్ని బేస్ చేసుకొని ఇష్టం లేకపోవడం ఉంటుంది, రైట్? మీకు కనుక కెమిస్ట్రీని కూడా ఒక యానిమేటెడ్ సిరీస్గా చేస్తే ష్యూర్లీ వీ మే లైక్ ఇట్. సో మైన్యూట్ ఫిజిక్స్ అనే వెబ్సైట్లో ఒకసారి చూడండి. మినిట్ ఫిజిక్స్ అని కానీ, మైన్యూట్ ఫిజిక్స్ అని కానీ మీకు కనిపిస్తుంది. దాంట్లో ఇఫ్ యూ సర్చ్ దేర్ యూ కెన్ ఫైండ్ యానిమేటెడ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు అందులో చూడగలుగుతారు. చెక్ ఇట్ అవుట్. కనిపించిందా? మైన్యూట్ ఫిజిక్స్ ఎంతమంది కనిపించింది? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, చూడండి 2-3 వీడియోస్ సరదాగా. నేను ఈ లోపల ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ స్టఫ్ ఐల్ ఓపెన్. ఓకే, నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి మీకు వరల్డ్ వైడ్గా వన్ ఆఫ్ ద VSAS అని చెప్పి సర్చ్ చేయండి. VSAUCE, VSAS. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్, VSAS. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద లిస్ట్ నౌ. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఇక్కడ నాకు యాక్చువల్గా ప్రొజెక్టర్ లేదు, అదర్వైజ్ ఐ కెన్ డైరెక్ట్లీ ప్రొజెక్ట్ ఇట్. కొంచెం ఫాస్ట్గా చెప్తాను ఛానల్ నేమ్స్. సబ్స్క్రైబ్ అవ్వండి, లేకపోతే మీరు నోట్ అయినా చేసుకోండి, తర్వాత యూ కెన్ సబ్స్క్రైబ్ ఫర్ దెమ్. డార్క్ తెలుగు అని చెప్పి మంచి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది. తెలుగులో స్పేస్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. స్పేస్ రిలేటెడ్ గెలాక్సీస్ గురించి చాలా బాగుంటుంది. డార్క్ తెలుగు ఒక యూట్యూబ్ ఛానల్. తర్వాత యూట్యూబ్ ఛానల్ VE ప్రాజెక్ట్. దాదాపు 30+ యూట్యూబ్ ఛానల్స్ చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా సోర్స్ ఆఫ్ లెర్నింగ్, సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ యువర్ కిడ్స్. డార్క్ తెలుగు తర్వాత VE ప్రాజెక్ట్. దాని తర్వాత మిస్టర్ ఇన్నోవేట్. దీనిలో కూడా మోస్ట్ ఆఫ్ ద IoT రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అండ్ ఎలక్ట్రానిక్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ ఎలా తయారు చేయాలి. చాలామంది నాకు చిన్నప్పుడు క్యూరియస్, ఈ స్పీకర్స్ ఎలా వర్క్ చేస్తాయి అన్నది. స్పీకర్స్ కనిపించినప్పుడల్లా ఆ బ్యాటరీస్ కనెక్ట్ చేసేవాడిని. అందులో ఏదో సౌండ్ వచ్చేది కానీ నాకు కావాల్సిన సౌండ్ వచ్చేది కాదు, బికాజ్ ఐ హ్యావ్ నాట్ కనెక్టెడ్ మైక్ అండ్ అది ఎలా వర్క్ చేస్తుందో కూడా తెలియదు. ఆ తర్వాత కాసేపు దాంతో ఆడుకొని ఆ మ్యాగ్నెట్స్ పీకేసి మ్యాగ్నెట్స్తో ఆడుకునేవాడిని. ఇలా మీరు ఎవరైనా మ్యాగ్నెట్స్ కనిపించి స్పీకర్లో మ్యాగ్నెట్స్ పీక్ ఆడుకునే వాళ్ళు ఉన్నారా? టేప్ రికార్డర్ కనిపిస్తే అదేంది ఊడ తీసి అందులో ఉన్న మోటార్తో ఆడుకునే వాళ్ళు ఉన్నారా? వెరీ గుడ్, చాలామంది ఉన్నారు. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు టేప్ రికార్డర్ కనిపించడం కష్టం లేండి. ఇప్పుడు టేప్ రికార్డర్స్ కనిపించట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ మొబైల్ ఫోన్, రైట్? ఈ మొబైల్ ఫోన్లో అఫ్కోర్స్ ఒక స్మాల్ మోటార్ ఉంటుంది ఫర్ వైబ్రేషన్. ఆ మోటార్తో మనం డైరెక్ట్గా ఆడుకోలేం. ఓకే, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ మీకు లైఫ్ ఓ రామా అని చెప్పి ఇంకొక ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. లైఫ్ ఓ రామా, ఇది తెలుగు ఛానల్ అండి, ఇది కూడా బాగుంటుంది. లైఫ్ ఓ రామా. నెక్స్ట్ వెబ్సైట్ తెలుగు గీక్స్, తెలుగు బడి. 2 ఛానల్స్ అండి, తెలుగు గీక్స్, తెలుగు బడి. పిల్లలకి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు క్రికెట్లో అయిపోయిన మ్యాచెస్ని కూడా అలాగే యూట్యూబ్లో కూర్చొని చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. సో వాటిని చూడటం కన్నా ఇలాంటి ఛానల్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ స్టఫ్. సుధీర్ రాలేదు, వేరే కారణాల వల్ల వేరే చోట బిజీగా ఉన్నాడు. యాక్చువల్గా సుధీర్ వస్తే ఒక మంచి స్టోరీ చెప్తాడు. మీకు ఒక 1 రూపీ ఇచ్చామనుకోండి,
ఆ 1 రూపీని మీరు ఎక్కడైనా స్పెండ్ చేస్తే 1 రూపీ వచ్చేస్తుందా? స్పెండ్ చేస్తే 1 రూపీ రిటర్న్ అవుతుందా? అదే 1 రూపీని తీసుకొని వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, దట్ మనీ విల్ బ్యాక్. మనందరి దగ్గర ఒకటే ఉంటుంది, కొడల్ టైం. ఈ టైంని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా, స్పెండ్ చేస్తున్నారా? స్పెండ్ చేస్తే రిటర్న్ రాదు. అదే మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ టైంని నాలెడ్జ్ ఫార్మాట్లో రిటర్న్ అన్నది అవుతుంది. నెక్స్ట్, అనాటమీ జోన్. చాలామంది పిల్లలకి బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది, మజిల్స్ ఎలా ఉంటాయి, ఏ ఏరియాలో ఎలాంటి మజిల్స్ ఉంటాయి, ద స్ట్రాంగెస్ట్ మజిల్ ఏంటి బాడీ మొత్తంలో? స్ట్రాంగెస్ట్ మజిల్ ఏదండి? హార్ట్ కాదండి. ఓకే, నాకు తెలీదు. నాలుక కరెక్ట్, నాకు తెలుసు, బట్ ఐఎమ్ జస్ట్ కన్ఫ్యూజింగ్. ఇక్కడ ఉండే తొడ దగ్గర ఉండే మజిల్స్ కూడా స్ట్రాంగ్గానే ఉంటాయి, బట్ దీనికి కంపారిజన్ నాకు తెలియదు, నేను చేయలేదు. బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ బయాలజీ బ్యాక్గ్రౌండ్, ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. అఫ్ కోర్స్ ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ ఉంటే అనాటమీ జోన్ అని చెప్పి ఒకసారి యూట్యూబ్లో సర్చ్ చేయండి. స్కెలిటన్ వైజ్గా మజిల్స్ చెక్ చేసుకోవచ్చు, నర్వ్స్ గురించి యూ కెన్ స్టడీ అనాటమీ జోన్. అలాగే ఇంకొక వెబ్సైట్ జైగోట్ బాడీ, ZYGOT, జైగోట్ బాడీ. యానిమల్స్ అలాగే హ్యూమన్స్ బాడీ పార్ట్స్ మొత్తాన్ని కూడా స్క్రాల్ చేసుకుంటూ ఇన్నర్ స్టఫ్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. జైగోట్ బాడీ, ZYGOT, జైగోట్ బాడీ, వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్స్ విచ్ ఐ హ్యావ్ సీన్. చాలా బాగుంటుందండి జైగోట్ బాడీ. నెక్స్ట్, నిన్న కొంతమంది అడుగుతున్నారు వాళ్ళ పిల్లలు 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు ఏ కోర్స్ చేస్తే కంప్యూటర్స్లో బాగుంటుంది. ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటున్నారు ఇలాంటివి? 7th క్లాస్ పిల్లలు, 8th క్లాస్ పిల్లలు. ఓకే, గుడ్. బీటెక్ వచ్చేంత వరకు ఇలాంటివి ఆలోచించద్దు. బీటెక్కి వచ్చేంతవరకు మీ పిల్లలు చేయాల్సింది గ్రౌండ్లో బాగా ఎండలో ఆడుకోవటం. మరి మన బెజవాడ ఎండలో కాదండి. మరి బెజవాడ ఎండలు అంటే కొన్నిసార్లు 47, 48 దాటి 50 కూడా వెళ్ళిపోతాయి. కొంతవరకు ఎండలో మంచిగా సన్ ఎనర్జీని తీసుకుంటూ ఆడుకోవడం, బయట ఫిజికల్ గేమ్స్ ఆడుకోవడం బెస్ట్ అనమాట. బీటెక్ వచ్చాక అప్పుడు ఏ గేమ్స్ ఆడాలి, ఎలాంటి కోర్సెస్ ఆలోచిస్తే బెటర్. తెల్లటోపి బొడ్డోడు యాడ్ చూసి మోసపోవద్దు. ఏంటా యాడ్? తెల్లటోపి బొడ్డోడు. అరే మర్చిపోయారా? తెల్లటోపి బొడ్డోడు, దాన్ని ట్రాన్స్లేట్ చేయండి ఇంగ్లీష్లోకి. యాడ్ చూసి మా వాడు సంవత్సరానికి 3 లక్షలు సంపాదిస్తున్నాడు, 2 లక్షలు సంపాదిస్తున్నాడు, 6th క్లాస్ చదువుతున్నాడు, ఈ యాడ్స్ చూసి మోసపోవద్దు. ఓకేనా? పిల్లలకి ఫిజికల్గా ఉంటేనే చాలామంది అడుగుతారండి, ఒక్కరు కాదు. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 3-4 ఈ స్పెసిఫిక్గా పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది. 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలకి ప్లే గ్రౌండ్లో ఆడుకోవడమే బెస్ట్ అనమాట. బీటెక్కి వచ్చాక అప్పుడు ఇలాంటి కోర్సెస్ ఏదైనా చేస్తే బాగుంటుంది. పిల్లల్లో ఇలాంటివి స్టార్ట్ చేస్తే ఒక రకంగా ఫాస్ట్గా పరిగెట్టే ర్యాట్ అవుతుంది, కానీ ఇట్ నాట్ బికమ్ ద లైన్. సో లెట్ దెమ్ ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్. వాళ్ళకి కాదండి, స్కూల్ పిల్లలకి కాదు ఈ కోర్సెస్. సరే, వాళ్ళకి ఎక్కువ టైం ఉంది, ఇంకా ఎలాబరేట్ చేయాలనుకుంటే దెన్ యూ కెన్ టీచ్ దెమ్, నాట్ అన్ ఇష్యూ. బట్ ఫస్ట్ ప్రయారిటీ స్కూల్ పిల్లలు ప్లే గ్రౌండ్లో ఆడుకోవడమే. మ్యూజిక్ అన్నది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మ్యూజిక్ కేవలం చదువు మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మాత్రమే కాకుండా ఆర్ట్స్ అన్నది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ద కిడ్స్. ఆర్ట్స్ చాలా ఇంపార్టెంట్. అబాకస్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి, అవి ఇవ్వండి. దాంతోపాటు రాగా ల్యాబ్స్ అని చెప్పి ఒక ఛానల్, రాగా ల్యాబ్స్, ఒకసారి సర్చ్ చేయండి యూట్యూబ్లో, RAGALABS, రాగా ల్యాబ్స్. ఈ రాగా ల్యాబ్స్లో సంగీతం గురించి, క్లాసికల్ మ్యూజిక్ గురించి మంచి లెసన్స్ ఉన్నాయి. రాగా ల్యాబ్స్ దాని గురించి కూడా ఇవ్వండి. అలాగే ఇండియన్ రాగా, ఇది కూడా మ్యూజిక్ రిలేటెడ్ యూట్యూబ్ ఛానల్. బిగ్ థింక్ తర్వాతది బిగ్ థింక్. ఇంకొక వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్సైట్స్, ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్స్ ఈజ్ వాట్ ఇఫ్ ఎలా ఉంటుందంటే మీ లాటరల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లాటరల్ థింకింగ్ అంటే ఎర్త్ మనకి ఒక రకంగా గ్లోబ్ మనకి ఏ షేప్లో ఉంది? ఏ షేప్లో ఉంది గ్లోబ్? స్పియర్ షేప్. ఓకే, గోళం. స్పియర్ షేప్లో కాకుండా ఒకవేళ ఎర్త్ అన్నది స్క్వేర్ షేప్,
ఫార్మెట్లో ఉంటే, క్యూబికల్ షేప్గా ఉంటే ఎలా ఎలా ఉండొచ్చు, సీజన్స్ ఎలా ఉంటాయి, రొటేషన్ ఎలా జరుగుతుంది. స్పియర్ కాకుండా క్యూబికల్గా ఉంటే ఎర్త్ ఎలా ఉండొచ్చు. ఓకే, ఒకవేళ మూన్ మన దగ్గర ఉంది, మూన్ మనకి ఇన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఒకవేళ మన ఎర్త్కి 3 మూన్స్ ఉంటే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనకి ప్రతి 15 డేస్కి ఒకసారి మనకి సముద్రం పైకి రావటం కిందకి వెళ్ళడం జరుగుతుంటుంది కదా, బికాస్ ఆఫ్ న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్ డేస్కి. ఇదే 3 మూన్స్ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా లాటరల్ థింకింగ్. ఇవన్నీ ఇలాంటి థాట్స్ రావటమే ఒక రకంగా గొప్ప నా దృష్టిలో. ఇలా ఆలోచించడమే గొప్ప. పిచ్చోడని చెప్పి అనకండి, ఇలా ఆలోచన పిచ్చితనం కాదు అది. ఇట్స్ కాల్డ్ యాజ్ కైండ్ ఆఫ్ లాటరల్ థింకింగ్. వీటికి సొల్యూషన్స్ తోటి వాట్ ఇఫ్ అనే ఛానల్లో మీకు వస్తాయి. వాట్ ఇఫ్ అని చెప్పి సర్చ్ చేయండి, వాట్ ఇఫ్ యూట్యూబ్లో. ఇవి పిల్లలకి లాటరల్ థింకింగ్ మీద లాటరల్ థింకింగ్ ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే సైన్స్ షో, SEI షో కిడ్స్ అని చెప్పి సర్చ్ చేయండి. SEI సైన్స్ షో, SEI షో కిడ్స్. వోక్స్ గురు ఇంకొక మంచి యూట్యూబ్ ఛానల్ రిలేటెడ్ టు మ్యూజిక్. వోక్స్ గురు, VOX గురు, వోక్స్ గురు. చాలామంది గొప్ప గొప్ప మేధావులు కొన్ని 10ల నుంచి 100ల పుస్తకాలు చదివిన వాళ్ళే, రైట్? ఇంక్లూడింగ్ సద్గురు కూడా చెప్పారు చాలాసార్లు, ఐ రెడ్ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ అని చాలాసార్లు చెప్పారు. కానీ ఈ రోజుల్లో ఆయనకు టైం దొరకట్లేదు చదవడానికి, సో ఐఎమ్ వాచింగ్ వీడియోస్ అని చెప్పారు. ఇప్పుడు మనలో చాలామంది చెప్పేది ఏంటంటే ఐఎమ్ బిజీ అనే పదం చాలామంది చెప్తున్నారు. మా మేనకోడలు కూడా ఏదైనా రమ్మంటే ఐఎమ్ బిజీ అంటుంది. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాం మా మేనకోడలు. ఈ బిజీ వరల్డ్లో మనం అన్ని 100ల పుస్తకాలు చదివే టైం ఉందా? కానీ టైం లేదు కదా. కానీ ఆ పుస్తకాల సమ్మరీని మనం చదవచ్చు కదా. అట్లీస్ట్ ట్రావెల్ చేసే టైంలో యూ కెన్ యూజ్ యువర్ ఇయర్ ఫోన్స్, యూ కెన్ రీడ్ సమ్ సమ్మరీస్ ఆఫ్ వేరియస్ బుక్స్. దానికోసం మన తెలుగులోనే స్మార్ట్ అనండి, స్మార్ట్ అనండి, ఐఫోన్ ఐప్యాడ్ లాగా స్మార్ట్ అనండి, లేకపోతే ఈ మూవీ లాగా స్మార్ట్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్మార్ట్ ఇన్ఫో అని చెప్పి ఒకసారి సర్చ్ చేయండి. పుస్తకాల సమరీ అంతా కూడా ఉంటుంది, రకరకాల పుస్తకాలు. వాళ్ళ పుస్తకాలు చదివి డైజెస్ట్ చేసుకొని, నేను లయోలా కాలేజ్లో చదివిన వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఏంటంటే లైబ్రరీ అండి. ఆంధ్ర లయోలా కాలేజ్లో చదివాను. వెళ్ళినప్పుడు అక్కడ లైబ్రరీ అని చెప్పారు మాకు. ఇక్కడ దాదాపు ఒక 10 years క్రితం దాదాపుగా 70,000 పుస్తకాలు ఉన్నాయి. మిమ్మల్ని ఒక ఫ్రీ బర్డ్గా వదిలేశారు, ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకం చదువుకోండి అన్నారు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ మై లైఫ్ టు జాయిన్ అట్ లయోలా కాలేజ్ అండ్ KL యూనివర్సిటీ. గాట్ ఇట్. అంత మంచి రిసోర్సెస్ అన్నవి కాలేజీలో ఉన్నాయి. బట్ ఇప్పుడు కూర్చొని ఆ పుస్తకాలు చదవాలంటే మనకి అంత టైం దొరక్కపోవచ్చు. ఆల్రెడీ చదివేసి వాటి సమ్మరీస్ అన్నీ కూడా వీటిలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్మార్ట్ ఇన్ఫో ఆర్ స్మార్ట్ ఇన్ఫో, వాట్ ఎవర్ యూ వాంట్ టు ప్రొనౌన్స్, యూ గో హెడ్. ఆ ఛానల్ ఒకసారి ఎంతమంది కనిపించింది? స్మార్ట్ ఇన్ఫో చూడండి. ఐ డూ రికమెండ్ ఫ్యూ బుక్స్. యూ కెన్ సెల్ అని చెప్పి శివకరా గారు రాసిన వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. యూ కెన్ విన్ ఉంది, అది ఫస్ట్ రాశారు ఆయన. ఆ తర్వాత యూ కెన్ సెల్ అనే ఒక పుస్తకం రాశారు. ఎవరైతే MBAs చాలామంది ఉన్నారు, ఆర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, స్పెషల్లీ MBAs కానీ BBAs కానీ ఉంటే మీరు ఒక వన్ ఆఫ్ ద యాడ్ ఆన్ బుక్గా పెట్టుకోండి ఇది, యూ కెన్ సెల్. దాంతోపాటు హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని చెప్పి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఒకటి ఉంది, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఈ బుక్ కూడా చదవండి. 10th క్లాస్ లోపల ఉంటే చదవండి. నేను కూడా 10th క్లాస్లో ఉన్నప్పుడు అవసరం లేకపోయినప్పటికీ కూడా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో వర్క్ చేశాను యాజ్ ఎ సెల్లర్. ఎందుకు వర్క్ చేశాను అంటే టు లెర్న్ హౌ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. అక్కడ స్కిల్స్ అనేవి మనం నేర్చుకోవాలి, పీపుల్తో ఎలా మాట్లాడాలి. నిన్న KBN కాలేజ్లో MBA డిపార్ట్మెంట్ వాళ్ళని అడ్రస్ చేస్తున్నాను. అక్కడ కొంతమంది స్టూడెంట్స్ అడిగారు. అప్పుడు వాళ్ళకి చెప్పిన రెస్పాన్స్ ఏంటంటే, మీరు తక్కువ జాబ్కైనా తక్కువ పేమెంట్కైనా ఎక్కడో అక్కడ పార్ట్ టైం సేల్స్ మేనేజర్గా వర్క్ చేయండి, ఫ్రీగా అయినా సరే. పీపుల్తో ఎలా మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలో అనే స్కిల్ నేర్చుకుంటారు. మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే 2 years MBA చేసిన దానికన్నా ఒక కంపెనీలో ఒక అసిస్టెంట్ మేనేజర్గానో ఏదో ఒక ప్రొఫెషన్లో చేస్తే దే లెర్న్ మోర్ సబ్జెక్ట్ ప్రాక్టికల్లీ అంటారు. గాట్ ఇట్.
ప్రాక్టికల్గా తెలుసుకునే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. లర్న్ హౌ టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్, హౌ టు కన్విన్స్ ద పర్సన్స్. ఈ పుస్తకాలు, ఈ రెండు పుస్తకాలు, ఏ రెండు పుస్తకాలు? యూ కెన్ సెల్ అనే పుస్తకం, అలాగే హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. ఈ రెండు పుస్తకాలు చాలా బాగా హెల్ప్ అవుతాయి, నాకు హెల్ప్ అయ్యాయి. ఓకే, సో ఇట్స్ టైమ్ టు వైండ్ అప్ ఫ్రమ్ మై సైడ్. చాలా వెబ్సైట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ మీరందరూ కూడా ఒక టెలిగ్రామ్ ఛానల్ చెప్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఐ విల్ షేర్ మై బుక్ ఈ కాపీ, సాఫ్ట్ కాపీ షేర్ చేస్తాను తొందరలో. అందరూ కూడా టెలిగ్రామ్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు చెప్తాను. ఫాస్ట్గా జాయిన్ అయితే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ అదర్ మెటీరియల్స్ ఆల్సో. జాగృతి ఇంపాక్ట్ ఒకసారి నోట్ చేసుకోండి. దాదాపుగా 1,29,000 ప్లస్ ఉన్నారు ప్రస్తుతం. మీరు మీ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇందులో ఫైల్స్ కావచ్చు, మీడియా కావచ్చు, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు. మన ఇంపాక్ట్ అఫీషియల్ ఛానల్ ఇన్ టెలిగ్రామ్లో జాగృతి, JAGRUTHI ఇంపాక్ట్, జాగృతి, THI అండి, TI కాదు, జాగృతి ఇంపాక్ట్ అని చెప్పి సర్చ్ చేస్తే యుల్ ఫైండ్ అవర్ ఛానల్ జాగృతి ఇంపాక్ట్. దానిలో జాయిన్ అవ్వండి. దాంతోపాటు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్స్ మరి చాలామంది సబ్స్క్రైబ్ అయ్యిందే, మన ఇంపాక్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.